చదువుకుందాము. హెస్కేల్ రాసిన గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనవచ్చు. రాత్రి ఒక వాగ్దానముతో కూడినటువంటి మాటను ఈ రాత్రి సర్వశక్తిమంతుడగు దేవుడు నీతోనూ నాతోనూ ఆయన సెలవిస్తూ ఉన్న మాట, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. మునుపటి కంటే ఈ రాత్రి దేవుడు గడిచిన దినముల కంటే మరి ఈ రాత్రి కాలము దేవుడు 2022లో అధికమైన మేలును నేను మీకు కలుగ చేస్తాను అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నాం. అంటే మునుపటి కంటే అధికమైన మేలు అనగా మునుపు ఉన్న క్షేమము కంటే అధికమైన క్షేమం, మునుపు ఉన్నటువంటి ఆశీర్వాదము కంటే అధికమైన ఆశీర్వాదం, మునుపు ఉన్న సౌఖ్యము కంటే అధికమైన సౌఖ్యం, మునుపు ఉన్న లాభము కంటే అధికమైన లాభము, మునుపు ఉన్న అభిషేకము కంటే అధికమైన అభిషేకమును నేను చేస్తాను, ఇస్తాను అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నాను. మునుపటి కంటే అధికమైన మేలు. రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాగ్దాన పూర్వకమైనటువంటి ఒక ప్రవచనముతో కూడినటువంటి మాటను ఈ రాత్రి నా దేవుడు సెలవిస్తున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగచేస్తాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఎందరో భక్తులను మనం చూస్తాం. వారి జీవితాల్లో అధికమైన మేలును దేవుడు వారికి కలుగచేస్తాడు. యాకోబును మనం గమనిస్తే మునుపు అతను మోసగాడు, స్వార్థపరుడు, కుయుక్తిపరుడు. కానీ అతని యొక్క కడపటి స్థితి గమనించినట్లయితే అందరికీ మూలపుత్రుడుగా దేవుడు మార్చివేశాడు. ఒకప్పుడు తన తండ్రిని, తన అన్నను, తన మామను అందరినీ మోసము చేసి ఆ ఆశీర్వాదము ఆస్తి ఉంటే చాలనుకున్నా. కానీ దేవుడు ఒకనొక దినమున అతని జీవితంలో అన్నిటినీ మార్చివేసి అది శాశ్వతమైన ఆశీర్వాదము కాదు, ఒక శాశ్వతమైన ఆశీర్వాదం ఉన్నది అని సంగతి అతనికి తెలియచేసి అతను తెలుసుకున్నప్పుడు అతను రాత్రి అంతా ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లవారేంత వరకు దేవుని సన్నిధిలో పోరాడడానికి ఒక్కడే మిగిలిపోయాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. యోసేపును మనం గమనిస్తే ఒకప్పుడు అన్నదమ్ముల చేత అమ్మివేయబడినటువంటి వ్యక్తి, ఒకప్పుడు చెరసాల అనుభవం, ఒకప్పుడు అవమానం, ఒకప్పుడు నింద, ఒకప్పుడు అతని జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ అసహించుకునేలేంట భీతిగా అతని జీవితం ఉంది. కానీ తన కడపడి స్థితి అందరూ తల ఎత్తి చూసినట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించారు. అందరూ ఎవరైతే అతని మీద నిందలు వేశారో, ఎవరైతే అతన్ని అమ్మివేశారో వారే వచ్చి దండము పెట్టి సాష్టాంగ నమస్కారం చేసేలా దేవుడు అతన్ని చేశాడు. అదే మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగచేస్తానని చెప్పి ఆయన సెలవిస్తున్నాను. మునుపటి కంటే అధికమైన మేలు. ఇప్పుడు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉన్న ఆశీర్వాదము కంటే అధికమైన ఆశీర్వాదం ఈ 2022లో దేవుడు నీ యొక్క నా యొక్క జీవితంలో మనకు అనుగ్రహించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మనోహరమైన ఉపవాస పండుగలు ఈ ప్రథమ దినమున, ఈ మొదటి దినాన దేవుడు నీతో
మాట, మునుపటి కంటే అధికమైన మేలు నేను నీకు కలుగ చేస్తాను. యెఫ్తా యొక్క జీవితంలో అతను ఒక వేశ్య కుమారుడు అయితే ఒకప్పుడు అందరూ అతని మీద పగపట్టి అతను తరిమి వేశారు, ముఖం మీద ఉమ్ము వేసి అతన్ని పారద్రోలారు. కానీ ఏ ప్రజలైతే అతన్ని అసహించుకొని అతని మీద ముఖము మీద ఉమ్ము వేసే కలిగి ముఖము మాకు చూపకు అని చెప్పి ఏ ప్రజలైతే అన్నారో అదే ప్రజలు మళ్ళా యెఫ్తా దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీవు వచ్చి మాకు నాయకుడు అయ్యిండు, మమ్మల్ని ఏడు అని చెప్పేసి అతన్ని బ్రతిమాలుతారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు జీవితంలో గమనిస్తే ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, మనుషులను సంతోషపరిచేటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఉగ్రవాది కంటే బహు భయంకరంగా ప్రవర్తించినటువంటి సౌలు. కానీ అతని కడపటి స్థితి పౌలుగా మార్చబడిన తర్వాత కొత్త నిబంధన సంఘాలకు ఒక పితామహుడుగా అతను మార్చబడ్డాడు. ఒకప్పుడు జీవితము క్రైస్తవులను, దేవుడి బిడ్డలను, యూదులను భయంకరంగా హింసించినటువంటి వాడు, గర్భిణీ స్త్రీలను కూడా చూడక వీధులలో ఈడ్చుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఒక ఉగ్రవాది కంటే భయంకరంగా ప్రవర్తించిన వ్యక్తి. కానీ అతను కడపడే స్థితి దేవుడు అధికముగా అతను ఆశీర్వదించాడు. అతను కొత్త నిబంధన సంఘానికి ఒక మాదిరికరముగా అతడు ఉన్నాడు. మరి పత్రిక అన్ని కూడా పౌలు చేత వ్రాయబడ్డాయి. నేటిగా పత్రికలను మనం చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, చరిత్రలో మిగిలిపోయేలా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒనేసిమును మనం గమనిస్తూ ఒకప్పుడు దొంగ, అతను అపనమ్మకస్తుడు, పారిపోయేటివాడు, నిష్ప్రయోజకుడు, ఇప్పుడు అందరికీ ఉపయోగపడేటివాడుగా ఉన్నాడు. అందరికీ ప్రాణము వంటి వాడిగా దేవుడు అతన్ని మార్చాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఎవరికి పనికిరాని వ్యక్తిగా ఒకవేళ నువ్వు మిగిలిపోయావా? ఈ రాత్రి నీ జీవితంలో అయ్యో నేను ఎవరికి, నా అవసరత ఎవరికి లేదు, నేను ఎవరికి పనికి రావడం లేదు అని చెప్పి చింతిస్తూ ఉన్నావా? ఈ రాత్రి నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో మీ దుఃఖము సంతోషముగా మార్చబడును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని యొక్క మనుగడలో సుఖ దుఃఖములన్నవి ఒక కలయిక. ఒక దినానికి పగలు రాత్రి ఎలాగో మానవుడి యొక్క మనుగడలో కూడా సుఖము దుఃఖము అనేది ఒక కలయిక. జీవితంలో ఈ రెండు అనుభవాలు ఉంటాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనాటి అనుభవం వేరు, ఈనాటి అనుభవము వేరు. వాస్తవంగా మనము కూడా గమనిస్తే ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇల్లు ప్రదేశం ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాలు ఒక పూరి గుడిసెలో దేవుణ్ణి ఆరాధించారు. కానీ నేటి దినాన ఒక చక్కటి మందిరాన్ని దేవుడు మనకు ఇచ్చారు. ఇదే ఆశీర్వాదం. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగచేస్తాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము ఒకనాటి అనుభవం వేరు. దేవుడు ఆ అనుభవాన్ని మార్చి ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ప్రియులారా ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మనము స్తుతించడం మనము మరచిపోకూడదు. దేవుడు మార్చిన తర్వాత అనుభవం వేరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది జీవితంలో మేలు మాత్రమే కావాలి. ఉదాహరణగా ఒక గేదె ఉంది, ఆ గేదె పాలు ఇస్తుంది, పేడ కూడా వేస్తే లేదు. ఓన్లీ నాకు పాలు ఇచ్చే గేదె కావాలంటే ఎక్కడ ఉండదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు మేలు మాత్రమే కావాలి, నాకు దుఃఖము వద్దు, శ్రమ వద్దు, నింద వద్దు అంటే అది కుదరదు. జీవితం అన్నది రెండుని కలిగి ఉండబడేది జీవితం. క్రీస్తునందు
వచ్చి దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఒక మేలు జరిగినప్పుడు ఎగిరి గంతులు వేయడం, ఒక నష్టం వచ్చినప్పుడు ఒక మూల కూర్చొని ఏడవడం జీవితము కాదు. అన్ని వేళలా మనము దేవుని వైపు మనము చూడగలగాలి. ఒకసారి ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన ఒక ఎత్తైన స్థలంలో ఒక పని చేస్తూ ఉన్నాం. ఆ పని చేస్తూ ఉంటే అతను పని చేస్తున్న వస్తువు కింద పడిపోయినది. అతను దిగి రావాలంటే కష్టతరం, మరి దిగి ఎక్కడ కష్టం. సరే, ఎవరైనా వస్తారు, మరి వారి చేత దాన్ని అందించుకోవచ్చు అంటే ఎవరు పాటికి ఎవరు పనిలో వారు నిమగ్నమైపోయి ఉన్నారు. అతను చూసి చూసి అతను పైనుండి ఒక 50 రూపాయల నోటు కింద పడేస్తాడు. ఒక 50 రూపాయల నోటు కింద పడేస్తాడు. కింద పడేస్తే ఆ దాన్ని వెళుతూ ఉన్నవాడు వచ్చాడు. ఆ నోటు తీసుకుని, అబ్బా 50 రూపాయలు దొరికిందని తీసి జేబులో పెట్టుకుంటాను వెళ్ళిపోయాడు. మరలా ఇంకొకరు 50 రూపాయలు వేస్తాడు. మరలా కూడా అతను తీసి జేబులో పెట్టుకొని ఇక అటు ఇటు చూడకుండా కాముగా వెళ్ళిపోయాడు. మరలా మూడవసారి ఇంకొక 50 రూపాయలు వేస్తాడు. అది తీసుకొని అతను జేబులో పెట్టుకుంటూ ఉన్నప్పుడు అతను పైన ఒక రాయిని వేస్తాడు. ఆ రాయి నడినెత్తుతాడు. అబ్బా అని పైకి చూశాడు. అబ్బా అని పైకి చూస్తాడు. ఈరోజు నీవు నేను కూడా ఎలా ఉన్నామంటే, అన్ని ఉన్నప్పుడు మనకు దేవుడి కనబడటం వల్ల, అన్ని సత్యముగా ఉన్నప్పుడు దేవుడు మనకు అవసరము లేదు. ఎప్పుడైతే శ్రమ వస్తుందో, ఎప్పుడైతే దుఃఖం వస్తుందో, ఎప్పుడైతే బాధ వస్తుందో, ఎప్పుడైతే శ్రమ వస్తుందో, అప్పుడు దేవుడి దగ్గరకు మనము పరిగెత్తుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము దేవుని వాక్యము నీతో నాతో సెలవిస్తుంది. ఈరోజు నీకు దెబ్బ తగిలితే కానీ నీవు దేవుని వైపు తిరగడములే. దెబ్బ తగిలితే కానీ దేవుని అందుకు నీవు పరిగెత్తడములే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము మన జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలు నేను నీకు కలుగ చేస్తానని నా దేవుడు సెలవిస్తూ ఉన్నాను. ఆయన మాట తప్పని వాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి మాటను నెరవేర్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము దేవుని వాక్యము నీతో నాతో సెలవిస్తుంది. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగచేస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరం వాగ్దానము కూడా అదే మనకు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను, తుదట నీవు మహాభివృద్ధి పొందదు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతాం. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదను నీవు మహాభివృద్ధి పొందదు. ఈ రాత్రి నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగచేస్తాను. ఒకవేళ ఇప్పుడు ఏమీ లేని పరిస్థితిలో ఒకవేళ వచ్చి ఉన్నామా, ఉపవాస ప్రార్థన, అయ్యో నేను నుండి అందరూ దూరం అయిపోయాను, నేను ఒంటరిగా మిగిలిపోయాను, ఇక నా జీవితంలో మరణము తప్ప ఇక వేరే చరణము లేదనుకుంటూ ఉన్నావా, ఈ రాత్రి నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగచేస్తాను. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగచేస్తాను. ఈ రాత్రి ఈ మాటలు వింటూ ఉన్నా నా ప్రియమైన దేవుని బిడ్డల, అధికమైన మేలును ఆయన కలుగచేస్తుంది. అధికమైన మేలు కలుగచేస్తుంది దేవుడు. రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డల, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక సంఘాన్ని మనం చూస్తాం. ఆ సంఘము పేరు తుయితయ. చదువుదామా? ప్రకటన గ్రంథం
2వ అధ్యాయం 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తుయతైర అనేటువంటి సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. కానీ నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును. ఈ రాత్రి నా ప్రియ దేవుడి బిడ్డ, ఈ రాత్రి కాలము అధికమైన మేలు నీకు కలగాలి అంటే నీ క్రియలు మునుపటి కంటే కడపటి క్రియలు అధికము కావాలి. ఈరోజు నీ ప్రారంభంలో ఉన్న ఆ భక్తి నేటి దినాన కనపరచగలుగుతూ ఉన్నావా? నీ ప్రారంభ దినాల్లో 1 గంట ప్రార్థన చేసేటి వాడు మరి ఈ దినము కనీసం 10 నిమిషాలు కూడా దేవుడితో గడపలేనటువంటి పరిస్థితులు. ప్రారంభంలో ఏ ప్రార్థన అయినా నీవే మొదటి వ్యక్తి. ఈరోజు ముగింపులో కూడా నీవు కనబడ్డా. నా ప్రియ దేవుడి బిడ్డలారా, ఇక్కడ తుయతైర సంఘాన్ని గురించి అంటూ ఉన్నారు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ అధికమైనవి. ఈ రాత్రి దేవుడు నిన్ను అధికమైన మేలుతో దేవుడు నిన్ను నింపాలి అంటే నీ మునుపటి క్రియల కంటే కడపటి క్రియలు అవి అధికము చేయబడాలి. మునుపు 1 గంట ప్రార్థన చేసేవాడువా, ఈరోజు 2 గంటల ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలం ఒకసారి ఆలోచించు. దేవుడి కొరకు ఒకటి చేయాలంటే మొదటి కానుక నీదే ఉండాలి. కానీ ఈరోజు నీ చేయి ముడుచుకొని పోయింది, నీ చేయి కుడుచుదైపోయింది. దేవుడి పని కొరకు ముందుకు రాలేనటువంటి పరిస్థితులు కనుక నేను జీవితంలో నీవు మునుపటి కంటే అధికమైన మేలును పొందడానికి బదులు ఆ ఉన్న దానిలో నుండి మెట్టుగా నువ్వు దిగజారిపోతూ ఉన్నావు. ఈ తుయతైర సంఘము గురించి అంటూ ఉన్నాడు. ఇదిగో నీ ప్రేమ నేను ఎరుగుదును, నీ విశ్వాసం నేను ఎరుగుదును, నీ పరీక్షను నేను ఎరుగుదును, నీ యొక్క సహనాన్ని కూడా నేను ఎరుగుదును. దానితో పాటు నీ క్రియలను నేను ఎరుగుదును. నీ మునుపటి క్రియల కంటే నీ వెనుకటి క్రియలు చాలా అవి అధికమైనవి. మరి రాత్రి నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు అధికమవుతూ ఉన్నాయా? క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రారంభంలో దేవుడు నాతో ఏమి మాట్లాడతాడని ఎదురు చూసే వ్యక్తి ఈరోజు ప్రార్థన రాగానే కళ్ళు మూతపడిపోతూ ఉన్నాయి. ప్రార్థన రాగానే నిద్రమత్తు, ఆ మెలకువ లేదు, ఆ భక్తి లేదు. ఎలా దేవుడు నిన్ను అధికమైన మేలుతో తృప్తిపరచగలడు? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా దేవుడు సెలవిస్తున్నా, మునుపటి కంటే అధికమైన మేలు, చాలా అధికమైన మేలు శ్రేష్టమైన. మునుపటి దానికంటే కడపటిది చాలా శ్రేష్టం. నీ మునుపటి జీవితము కంటే నీ ముగింపుని ప్రారంభము కంటే నీ ముగింపు చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఆత్మీయముగా ప్రారంభించబడి ఈరోజు నీ జీవితంలో శూన్యములో ముగించబడుతుంది. నీ ముగింపు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీకు కలిగిన దానిని నీవు అంతము మటుకు నువ్వు గట్టిగా పట్టుకొని ఆయన రాకడ కొరకు నువ్వు ప్రతి నిత్యము సిద్ధపడుతూ ఉండాలి. క్రైస్తవ్యం అనేది ఒక్కొక్క మెట్టు ఎదిగేది క్రైస్తవ్యం, ఒక్కొక్క మెట్టు దిగజారేది క్రైస్తవ్యము కాదు. నువ్వు నానాటికి నువ్వు అభివృద్ధి పొందుతూ నువ్వు విస్తరించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈరోజు
నువ్వు దినదినానికి నువ్వు సన్నగిలిపోతుంది, నీ భక్తి సన్నగిలిపోతుంది, నీ భక్తి దిగజారిపోతుంది, నీ ప్రార్థనా జీవితం దిగజారిపోతుంది, నీ ఆత్మీయత దిగజారిపోతూ ఉంది. కానీ తుయతైర సంఘం మునుపటి క్రియల కంటే కడపటి క్రియలు అధికమైనవి. ఈ రాత్రి ఈ మనోహరమైన ఉపవాస పండుగల్లో దేవుడు నీతో నాతో కూడా ఆయన కోరుకుంటూ ఉన్నటువంటి సెలవిస్తున్న మాట ఏంటంటే, మన మునుపటి జీవితం కంటే మన కడపటి జీవితం చాలా శ్రేష్టమైనదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రూతును గురించి బోయాజు చెప్తాడు. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే రూతును గురించి బోయాజు చెబుతూ ఉన్నాడు. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివితే చదువుదామా? రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, నీవు కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. మునుపటి ప్రవర్తన కంటే, ఈ రాత్రి వాక్యాంశం ఏమిటంటే, మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగచేస్తాను. దేవుడు అధికమైన మేలు మీకు కలుగచేయాలంటే నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన అది అధికమైనదిగా ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బోయాజు అంటున్నా, కుమారి, నీవు యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. మునుపు నేను గూర్చి ఊరంతా చెడుగా మాట్లాడుతూ ఉందా, ఈరోజు నేను గురించి మంచిని ప్రకటించగలగాలి. మునుపు నిన్ను గురించి 10 మంది మాట్లాడుకుంటున్నారా, ఈరోజు 100 మంది నిన్ను గురించి మంచిని గురించి మాట్లాడగలగాలి. రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే బోయాజు రూతుతో చెబుతూ ఉన్నా, మంచి యవన ప్రాయములో రూతు తన భర్తను కోల్పోయినది. మంచి యవన ప్రాయములో తన భర్తను కోల్పోతే అమంటుంది, నయముని చూస్తూ, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడైతే చేస్తావు నేను అక్కడే చేస్తాను, నువ్వెక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటాను, నీవేం తింటావో దాన్ని నేను తింటాను, నువ్వు పస్తుంటావు నేను కూడా పస్తుంటాను. నయోమిని వెంబడించింది. దాన్ని చూసిన బోయాజు అంటున్నాడు, ఎదుగో నువ్వు గొప్పవారినే కానీ కొద్దివారిని కానీ యవనస్తుని నువ్వు వెంబడించక నీ సత్ప్రవర్తన కాపాడుకున్నావు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరీ అధికమైనది. రాత్రి ఈ మాటలు వింటూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. ఈ రాత్రి దేవుని వాక్యము నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంది. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యము నీతో ఉంది. అలాంటి స్త్రీలో నుండి, ఆ యొక్క సంతతిలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ప్రవర్తన కలిగి రూతు మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అధికమైంది. అంటే స్త్రీలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మునుపటి కంటే అధికమైన మేలు ఆయన నీకు కలుగచేయాలంటే నీ మునుపటి క్రియల కంటే వెనుకటి క్రియలు అధికము చేయబడాలి. ముందు 1 గంట ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇప్పుడు 2 గంటలు ప్రార్థన చేయి. ముందు 1 అధ్యాయం చదవగలిగావా? ఇప్పుడు 2 అధ్యాయాలు చదవగల. ఒకప్పుడు బైబిల్ను 1 నెలలో ముగించాలని పట్టుపట్టాం. కానీ ఈరోజు సంవత్సరం ఒకసారి కూడా బైబిల్ పట్టుకోవడానికి మనసు లేదు.
బైబిల్లో కనీసం రోజుకు ఒక వాక్యము చదవడము కూడా కష్టమైపోయినది. మునుపు పోటాపోటీలతో బైబిల్ని ముగించేవాడు, కానీ ఈరోజు ఆ బైబిల్ చదవడానికి ఇష్టపడ్డా. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట అద్భుతమైన సంఘం మునుపటి క్రియల కంటే కడపటి క్రియలు మరీ అధికమైనవి. మరొక సంభవాన్ని మనం గమనిస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ప్రతివాడును మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిదు, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పి. కడపటి ద్రాక్షారసము అది శ్రేష్టమైనదిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మన కడపటి క్రియలు అధికము కావాలి. రెండవదిగా, ఆ మునుపటి ద్రాక్షారసము కంటే వెనుకటి ద్రాక్షారసము అది శ్రేష్టమైనదిగా ఉంటూ ఉన్నది. ఇక్కడ 2 కార్యాలు కూడా ఉంటూ ఉన్నాయి. ఒకటి మానవుడు చేసేది, 2 దేవుడు చేసేది. మానవుడు ఏం చేస్తాడట, ముందు మంచి ద్రాక్షారసమును పోసి మనుషులందరూ మత్తులో ఉండగా జబ్బు రసాన్ని పోస్తారు. కానీ దేవుడు అలా కాదు, దేవుడు అలా కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చివరి వరకు ఒక శ్రేష్టమైన దానిని దేవుడిని జీవితంలో ఇవ్వడానికైనా సిద్ధముగా ఉంటున్నాడు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మునుపటి ద్రాక్షారసము కంటే వెనుకటి ద్రాక్షారసం అది శ్రేష్టమైనది. ఆ యొక్క విధిలో ఉన్నవారు పిలిచి చెబుతూ ఉన్న మాట, అందరూ మత్తులో ఉండగా జబ్బు రసాన్ని పోస్తారు, నువ్వు చివరి వరకు ఎంత వరకు కూడా శ్రేష్టమైన రసాన్ని నీవు ఉంచుకొని ఉన్నావు. క్రిస్టియన్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సీనియారిటీ పెరిగే కొద్దీ సిన్సియారిటీ తగ్గిపోతుంది. పరిచారకులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, నీ జీవితంలో సీనియారిటీ పెరిగే కొద్దీ సిన్సియారిటీ తగ్గకూడదు. ఆ సిన్సియారిటీ తగ్గిపోవడానికి గల కారణం ఏమిటంటే, సాతాను నిన్ను మోసం చేస్తూ ఉన్నావు. క్రీస్తునందు దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమర్పణ అంటే, ఒక నిజమైన సమర్పణ అంటే దేవునితో అంటుకట్టబడి నీవు క్రమక్రమముగా నీవు ఎదుగుతూ ఉంటావు. అదే నిజమైన సమర్పణ. కానీ నీవు దినదినము తగ్గిపోతూ ప్రియమైన దేవుడు క్రమక్రమముగా నీవు సన్నగిలుతూ ఉన్నావంటే అది సాతాను నిన్ను మభ్యపెడుతున్నా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని తీసుకెళ్ళడానికైనా సమర్థుడు. కానీ మహిమలో నుండి తక్కువ మహిమలోనికి మనల్ని తీసుకురాడు. ఆయన మహిమలో నుండి అధిక మహిమలోనికి మనల్ని తోడుకొని పోవడానికి ఆయన సిద్ధపడుతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వెనుకటి కడపడి ఆ ద్రాక్షారసం అది శ్రేష్టమైనది. నువ్వు దేవునితో అంటుకట్టబడి దేవుడి వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు నీ చుట్టూ 100 మంది పడిపోయిన వారి సాక్ష్యము నీకు వినబడుతూ ఉన్నా నీవు ముందుకు వెళతావు. నీవు దేవునికి దూరమైనప్పుడు వారిని చూసి నీవు కూడా పడిపోతావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడు. ఆ పడిపోయిన వారి సాక్ష్యము నేనేమాత్రము కదల్చలేదు. కారణం ఏమిటనగా నీ వేరు క్రీస్తులో బహు లోతుకు పాతుకుపోయినది కనుక నీ
కదల్చబడవు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు 16వ కీర్తన 8వ వచనంలో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాడు కనుక, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయనతో నీవు అంటు కట్టబడినప్పుడు నీ ఎన్ని శోధనలు వచ్చినా, నీ చుట్టూ ఎంత మంది పడిపోయిన సాక్ష్యము నువ్వు వింటూ ఉన్నా, అవి ఏమాత్రము నిన్ను కదల్చజాలవు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం మనోహరమైన ఉపవాస పండుగల్లో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మునుపటి కంటే అధికమైన మేలు మన జీవితంలో మనం పొందుకోవాలి అంటే మనం అంతం వరకు మనం కలిగిన దాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళు చెబుతూ ఉంటారు చాలా, నేను ఒకప్పుడు ఎలా ఉన్నా, నన్ను చూస్తే దయ్యాలు వణికిపోయాయి, అది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైంది నీ జీవితం? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ప్రస్తుతం నువ్వెలా ఉన్నావు? ఒకప్పుడు సంగతి తీసే, ఇప్పుడు ఎలా ఉన్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉన్నది. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదవగలిగితే, అక్కడ జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేల్చనున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేల్చను. అనగా మహిమలో నుండి అధిక మహిమలోనికి మనము వెళ్ళాలి. ఆ సంఘము ఎత్తబడే సంఘము, అలా ఎదిగిన వారు ఎత్తబడతారు. ఒక విశ్వాసి పెరిగే కొద్ది అతను ఆశీర్వాదకరంగా మారుతాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ క్వాలిటీ మారకూడదు. క్రీస్తునందు ప్రియులారా, విజయవాడ వెళ్ళేటప్పుడు గుంటూరు దాటినాక ఒక చిన్న బంకు ఉంటుంది. ఆ బంకు దగ్గర పెద్ద విఐపీలు కూడా వచ్చి కార్లాపై కొట్లో టీ తాగుతారండి. ఏంటో కారణం తెలుసా? అతని క్వాలిటీ ఏమాత్రము, అతని రుచి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డల, చెన్నైలో కూడా ఎస్ఎస్ బిర్యానీ సెంటర్ ఒకటి ఉంది. అది చాలా బ్రాంచెస్ ఉంటాయి. మరి మరొక పేరు హైదరాబాద్ బిర్యానీ. కానీ ఆ షాపుల దగ్గర గమనించి కిలోమీటర్ల లెక్కలో క్యూలో ఉంటారు ఆ బిర్యానీ కోసం. ఎందుకో తెలుసా? ఆ క్వాలిటీ, ఆ నాణ్యత. ఈ రాత్రి మన జీవితంలో కూడా మనము కలిగి ఉన్న క్వాలిటీని మనము మార్చకూడదు. అది అంతం వరకు అదే నాణ్యతతో, అదే క్వాలిటీని మనం కొనసాగాలి. అలా కొనసాగించినప్పుడే మనము యేసుక్రీస్తు యొక్క రాకడలో మనము ఎత్తబడతాము. అప్పుడు మాత్రమే మనము సంపూర్ణంగా మనము తీర్చిదిద్దబడతాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగానన్నా దేవుని వాక్యము చేత బుద్ధి చెప్పి ఒక సంపూర్ణమైన వ్యక్తిగా ఆయన ఎదుట నిలవబెట్టాలన్నది మా కోరిక. ఆయన రాకడలో అందరినీ ఆయన ఎదుట నిలవబెట్టాలన్నది మా కోరిక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఆ వివాహమునకు యేసు ప్రభు వారు శిష్యులు అందరూ ఆహ్వానించబడ్డారు. కానీ మరి యేసు ప్రభుని ఎవరు కూడా పట్టించుకోలే. ఎప్పుడైతే ఆ ద్రాక్షారసం అయిపోయినదో అప్పుడు యేసు ప్రభు వారు గుర్తుకొచ్చారు. చూడండి, ఒక వివాహములో ఇప్పుడైతే బిర్యానీలో ముక్కు ఉంటేనే ఆ వివాహము బాగా జరిగింది. ముక్క లేకపోతే ఏం బిర్యానీ పెట్టావు? ముక్క లేదు. ఆ పీస్ లేకపోతే పీసే లేదు. పీస్ అంటే సమాధానం. క్రీస్తునందు ఆ బిర్యానీలో ముక్క కనబడకపోతే ఆ కుటుంబంలో సమాధానం కూడా
ద్రాక్షారసం అయిపోయినది. ద్రాక్షారసం అయిపోతే ఇంకా ప్రజలు గుట్లుగా మాట్లాడుకో ఇంతమంది జనము ఉన్నారు. ద్రాక్షారసం అయిపోయింది. ఎంత అవమానంగా ఉంటుంది. భక్తిలో కూర్చున్నాము, భోజనం లేదు వెళ్ళిపోయినట్టు ఎంత నామోసిగా ఉంటుంది. అలాగే అవివాహంలో ద్రాక్షారసం అయిపోయినది. కానీ దేవుడు అక్కడ అవమానము పొందవలసిన దగ్గర తల ఎత్తుకునేటట్లు దేవుడు చేశాడు. నా దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. అవమానము పొందవలసిన స్థలములో అక్కడ తల ఎత్తుకొని నిలబడేలా దేవుడు చేశాడు. వారు అంటూ ఉన్నారు, ఇదిగో అందరూ ముందు మంచి ద్రాక్షారసము పోసి ప్రజలు మత్తులో ఉన్నప్పుడు జబ్బు రసాన్ని పోస్తారు. కానీ నువ్వు చివరి వరకు ఇది వరకు కూడా నువ్వు శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని నువ్వు ఉంచుకుని కడపటిది అది శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కడపటిది శ్రేష్టమైనది. నీ ముగింపు చాలా ప్రాముఖ్యం. ప్రారంభము కంటే ముగింపు చాలా ప్రాముఖ్యం. కొందరు ప్రారంభిస్తారు కానీ దాన్ని ముగించడం తెలియదు. ఈ రాత్రి నీ జీవిత ప్రారంభము కంటే నీ జీవిత ముగింపు చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడన్నది ప్రాముఖ్యము కాదు, అతని జీవితం ఎలా బ్రతికాడన్నది చాలా ప్రాముఖ్యం. దేని కొరకు బ్రతికాడు, దేని కొరకు జీవించాడు అన్నది చాలా ప్రాముఖ్యం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడు. ఒకటి, మన జీవితంలో అధికమైన మేలులు పొందాలంటే మన క్రియలు అధికము చేయబడాలి. రెండవదిగా మనము కలిగిన దాని అంతం వరకు దాన్ని పట్టుకొని మనము కొనసాగాలి. మన ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకు కలిగినది మనము విడిచిపెట్టకూడదు. నువ్వు అలా పట్టుకునేటప్పుడు అంతము వరకు ఆ నాణ్యత, ఆ సిన్సియారిటీని నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను తల ఎత్తుకునేటట్టు దేవుడు చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా మరొక మాట చెప్పి ముగిస్తుంది. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలము దేవుడట యోబును మొదట ఆశీర్వాదించిన దానికంటే అధికముగా ఆశీర్వాదించారు. మొదట ఏమి ఉన్నది? మొదట యోబుకు ఉన్నవి ఏమిటంటే చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనకు వెళితే ఒకరు 42:12 తీసి ఉంచండి, ఒకరు యోబు 1:3 తీసి ఉంచండి. అతనికి 7,000 గొర్రెలు. 12వ వచనం చదవండి. ఒకరు యెహోవా దేవుడు అక్కడ చదవండి. అతనికి 14,000 ఒంటెలను. 3వ వచనం చదవదా? అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు. ఇక్కడ 42:12లోకి వచ్చేసరికి అవి అలాగూ రెండంతలు క్షయపడ్డాయి. అంటే మరి ఇక్కడ అధికముగా దేవుడు ఎలా ఆశీర్వదించాడు? మరి ఆ యొక్క 7,000 14,000 చేశాడా? 3,000 6,000 చేశాడా? ఎలా దేవుడు ఆశీర్వదించాడు చెప్పాలి ప్రశ్న. దేవుడు అధికమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మరి 7,000 పెంచాడా? లేకుంటే ఎలా దేవుడు ఆశీర్వదించాడు? మీకు అర్థమవుతుందని మాట్లాడే మాటలు.
14,000 ఎలా వచ్చాయి? 7,000 దేవుడు ఆశీర్వదించాడా? ఎలా ఆశీర్వదించారు? 7,000 14,000 చేశారు. రాంగ్ ఆన్సర్. మనం 1వ అధ్యాయంలోకి వెళితే యోబుకున్న సమస్తము జీరో చేయబడ్డది. ఆ జీరోలో నుండి కూడా దేవుడు నిన్ను హీరోగా చేయడానికి నా దేవుడు సమర్థుడు. మనం 1వ అధ్యాయంలో చదివితే అతని కలిగిన ఆస్తి అంతా కూడా జీరో చేయబడ్డది. అతనుకున్న ఒంటలు చనిపోయాయి, గొర్రెలు చనిపోయాయి, ఎడ్లు చనిపోయాయి, అన్ని కోల్పోయాయి. చివరకు పిల్లలు కూడా చనిపోయారు. జీరో అయిపోయింది. జీరో. ఆ జీరోల నుండి దేవుడు 14,000 గొర్రెలను ఇచ్చాడు. ఆ జీరోల నుండి దేవుడు 7,000 ఒంటెలు ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే ఆయన జీరోలో కూడా హీరో చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన శూన్యముల సృష్టిని కలుగ చేయగలిగిన దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే యోబుకు కలిగిన అన్ని పోగొట్టుకున్నాడు. చివరకు తన భార్య కూడా అతన్ని దూషిస్తుంది. ఏమంటే, ఇదిగో అన్ని పిల్లలు పోయారు, ఆస్తిపడి ఇంకా దేవుడు ఎక్కడున్నాడు? నీవు కూడా దేవుని దూషించి మరణము కమ్ము. అన్ని 200 చేశాడు, కానీ భార్య మాత్రం అదే భార్య. భార్యలు ఎత్తదేవలా అంటే ఒకసారి మనము నిబంధన చేసిన తర్వాత వివాహములో ఆ నిబంధన చచ్చిపోయేంత వరకు ఆ నిబంధనలో మనము నిలిచి ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య ఉండగానే ఇంకొక భార్య, భర్త ఉండగానే ఇంకొక భర్త. దేవుడాలా ఆస్తిని 2 చేసిన దేవుడు భార్యను ఇవ్వకూడదా? ఇవ్వగలడు, కానీ అది క్రమము కాదు. జీవితము శాశ్వతము కాదు, నిబంధన శాశ్వతం. ఈ జీవితం ఎవరికి శాశ్వతము కాదు, కానీ నీవు వివాహంలో నువ్వు చేస్తూ ఉన్నావు నిబంధన, అది అంతము, అది శాశ్వతముగా ఉంటుంది. ఆ నిబంధన, ఆ నిబంధన ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు పిల్లలు పుట్టలేదు, దీన్ని వదిలే ఇంకొక దాన్ని చేస్తాం, పెద్దలు చెబుతున్నమాట. అతి కార్యాలు వచ్చినప్పుడు దాన్ని మనం ఖండించాలి. దేవుని బిడలంగా మనం దాన్ని సమర్థించకూడదు. నాకు కూడా ఒక సంభవం ఎదురైంది. నేను ఏమాత్రం ఒప్పుకోలేదు. క్రమము కాదు. భార్య ఉంది, ఆమె బ్రతుకున్నంత వరకు ఆమెకి అతను బతుడు. 2వ వివాహము తగదు. 2వ వివాహము చేసుకున్న వారికి పరలోక రాజ్యము కూడా లేదు. నీవెవరైనా సరే 2వ వివాహం అనుకో, ఎదురు చూసిన చేసుకున్న ఆలోచన వచ్చిన పరలోక రాజ్యము కూడా లేదు. అది వాక్యము చెబుతున్న నగ్న సత్యం. క్రీస్తునందు ప్రియమైన దేవుడు బిడ్డలను నూతనంగా అదే భార్య ద్వారా మళ్ళా బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, నీ జీవితం అంతా కూడా జీరో చేసి ఆ జీరోలో నుండి దేవుడు నేను హెచ్చించడన్న దేవుడు సమర్థుడు. సమర్థుడు. ఒకవేళ ఆ గొర్రెలు ప్రియమైన దేవుని బిడ్డలరా, 1,000 గొర్రెలు ఉన్నాయి. ఆ 1000 గొర్రెలు 14,000 అయ్యి ఉంటే ఏమంటాడు? అబ్బా, నా గొర్రెలు ఏమి ఈనాయిరా అంటాడా? అంటాడు. కానీ దేవుడు అన్నిటినీ జీరో చేసి ఆ జీరోలో నుండి దేవుడు హీరోగా దేవుడు ఇచ్చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. శూన్యములో సృష్టిని చేయగలిగిన దేవుడు నా దేవుడు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయన యొక్క ఆస్తి అంతా దేవుని లెక్కనే. ఒకవేళ నీ ఆస్తి నీకు లెక్క లేకపోవచ్చు. ఎంతుందో ఈరోజు కొందరు అడిగితే ఎంతుందో నాకే తెలియదు అంటాం కొందరు. కానీ ఈరోజు ఆధార్ కార్డు కొడితే నీ చరిత్ర, నీకు ఎన్ని బైకులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత పొలం ఉంది, అన్నీ వస్తాయి. ఆధార్ కార్డు కొట్టాలి. కానీ దేవుడు
నీ తల వెంట్రుకలతో సహా దేవుని లెక్కలో ఉన్నాయి. దేవుని దగ్గర లెక్క ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి జీవితంలో నీవు కోల్పోయిన ప్రతిదీ ఆయన రెట్టింపుగా నీకు ఇవ్వడానికి నా దేవుడు సమర్థుడు. నా దేవుడు సమర్థుడు. ఈ రాత్రి నీ జీవితంలో అవమానాన్ని అనుభవిస్తున్నావా? రెట్టింపు సన్మానాన్ని నా దేవుడు నీకు ఇస్తాడు. ఈ రాత్రి నీవు తృణీకరించబడిన వ్యక్తిగా, తిరస్కరించబడిన వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుడి నిన్ను మూలకు తలరాయిగా దేవుడి నిన్ను చేయడానికి నా దేవుడు సమస్య. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం మనం ఆరాధించే దేవుడు ఎవరనగా, మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు మనకు కలుగచేస్తాడు. అధికమైన మేలు మన యోగు జీవితంలో మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ యోగు జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా యోగు దేవుని దూషించగా, అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. ఏమీ లేకపోయినా చివరకు తన ఆరోగ్యాన్ని కూడా క్షీణించిపోతున్న క్షణము అనారోగ్యంలో కూడా ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. మొదటి అధ్యాయం చివరి వచ్చిన మనం చదువుతాం. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అధికమైన మేలు దేవుడు మనకి ఇవ్వడానికి సమర్థుడు. ఒక నిమిషం అందరూ లేచి నిలబడదాం. పూర్తయిన సంఘం కడపటి క్రియలు అధికమయ్యాయి. రూతు జీవితంలో మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ అధికమైనది. యోబు జీవితంలో మునుపు కలిగిన దానికంటే అధికమైన ఆశీర్వాదం యోబుకు దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఇవ్వడానికి ఆయన సమర్థుడు. నువ్వు కోల్పోయిన ప్రతిదీ రెట్టింపుగా నీకు ఇవ్వడానికి సమర్థుడు. ఈ రాత్రి నీ జీవితంలో అవమానముతో కృంగిపోతూ ఉన్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు సన్మానమును, రెట్టింపు ఘనతను దేవుడు నీకు ఇస్తాడమ్మా. సహోదరుడా, ఈ రాత్రి నీ జీవితంలో నీకున్నటువంటి సమస్యను బట్టి, నీకున్నటువంటి ఇబ్బందులను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావా? ఈ రాత్రి అందరి చేత త్రోసివేయబడిన వ్యక్తిగా, అయ్యో నాకెవ్వరు లేరు, నేను ఒంటరిగా మిగిలిపోయాను అనుకుంటూ ఉన్నావా? ఈ రాత్రి తిరస్కరించబడిన నీవు, త్రోయబడిన నీవు మూలకు తలరాయిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. మూలకు తలరాయిగా దేవుడు చేయబోతున్నాడు. ఎవరికి నేను పనికిరాని వ్యక్తిగా నేను మిగిలిపోయాను అనుకుంటూ ఉన్నావా? ఈ రాత్రి ఒనేసిమువలే అందరికి ప్రాణమాటి వానిగా దేవుడు నిన్ను మోక్షపెడుతున్నాడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషుడంటే మాట తప్పతాడు, కానీ దేవుడు మాట తప్పడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన దేవుడికి జీవితంలో అయ్యా మన ఈ బలహీనత నా నుండి తొలగించు అయ్యా. అనే విషయంలో వెనుకబడి దేవుని సన్నిధిని మనం అప్పగించాలి. నిన్ను దేవుడికి అప్పగించగలిగితే ఈ రాత్రి అధికమైన మేలులతో, ఈ మనోహరమైన ఉపవాస పండుగలలో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అధికమైన మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరచడానికి నా దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆయన కష్టాసమైన దేవుడు. ఈ రాత్రి ఏమీ లేదు, నిర్మానుష్యంగానే బ్రతుకుతుందా? ఆ నిర్మానుష్యములో దేవుడు నిన్ను పైకి లేవనెత్తడానికి అన్ని పోగొట్టుకొని శూన్యముగా మిగిలిపోయాడు. అన్ని చిరైపోయాడు. కానీ ఆ చిరోలో దేవుడు
దేవుడు అతని హీరోగా అందరూ అతను చూసి హేళన చేసినవాడు, పరిహాసము చేసినవాడు మరలా అతని దగ్గరకు వచ్చి అతనికి బంగారపు ఉంగరాలు తొలగించాడు, ధనాన్ని ఇచ్చాడు. దేవుడి రాత్రి నన్ను మరచడానికి సమర్థుడు. ఆ రీతిగా నిన్ను దేవుడు నన్ను చేయడానికి ఆయన సమర్థుడు. ఈ రాత్రి ఒక్క నిమిషం కళ్ళు మూసి అయ్యా ఈ మనోహరమైన సమస్యలు నేను అధికమైన వేలను నేను పొందుకోవాలి, అధికమైన కృప నాకు కావాలి, అధికమైన మహిమ నుండి అధిక మహిమలోనికి నన్ను తోడుకొని వెళ్ళాలి. ఆయన తన అడుగు వారికి ఆయన దయచేస్తుంది. ఈ దుఃఖము సంతోషంగా మార్చబడి రాత్రి దుఃఖము నీ అంగలార్పును నాట్యంగా మార్చగలిగిన దేవుడు నా దేవుడు. ఏ స్థితిలో ఉన్న పాటున ఈ రాత్రి ఆయన వైపు చూడు, ఈ రాత్రి ఉన్న పాటున ఆయన వైపు చూడు. ఈ ముఖము ప్రకాశం మనుషుల వైపు చూసి మోసపోయినది చాలు, లోకం వైపు చూసి నిరాశ నిస్పృహలోనికి దిగజారిపోయిన అనుభవాలు చాలు. దేవుడి వైపు ఉన్న పాటున దేవుడి వైపు ఉన్న పాటున దేవుడి వైపు చూడు. ఈ రాత్రి అధికమైన దేవుడి నీకు కలిగించాడు. మహాపరిశుద్ధుడా ప్రేమాస్వరూపునికి వందనాలు. మంచి యేసయ్యా, మహాగణుడా, మహోన్నతుడా, మహనీయుడా మీకు స్తోత్రాలయ్యా. చక్కటి ఈ రాత్రి కాలము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగొచ్చేస్తానన్న మాట మా ముందు వచ్చి అయ్యా ఈ రాత్రి నీ లేఖనాల్లో నుండి నువ్వు సూటిగా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా ఈ రాత్రి మాటలు మంచి చదును కలిగిన భూమిలో విత్తబడిన విత్తనముల వలె 30, 60, 100 సమృద్ధిగా ఫలించినట్లు కృప చూపండి. ఏ దుష్టుడు విత్తనములను తగిలించకుండా మీరు కండి మీరు ఫలింపచేయండి ప్రభువా. ఈ మొదటి దినపు కూడికను ఆశీర్వాదకరముగా అయా మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు. మా ముందు ఇంకా 6 దినాలు ఈ కృప చేత మీరు నడిపించండి అయ్యా. ఈ దినము రానటువంటి బిడ్డల ఉన్నటువంటి దినములలో మీరు తోడుకురమని ప్రార్థిస్తూ తండ్రి. రాత్రి మీరు మాకు అన్నిటిని అనుకూలపరచి మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మొదటి దినపు కొడుకు ఆశీర్వాదకరంగా మీరు జరిపించినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ పర సంబంధమైన భూ సంబంధమైన మీ దీవెనలతో మీ కృపతో మీ బిడ్డలను మీరు నింపి మీ రాకడ కొరకు చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచు. ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా ప్రేమ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనెల్లప్పుడు చెడి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలముతో నడిపించుగాక. చెడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ప్రియులారా, మరి ఉదయ కాలము ఎవరి మందిరాల్లో వారు రండి. మరి బాజరా ఉదయ కాలము నేను రాను, మీరు ఇక్కడికే రావాలి. మరి ఎందుకంటే మరి ప్రత్యేకమైన మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం కనుక అందరం కలిసి ఆరాధించడం ఆశీర్వాదకరం. ఎందుకంటే సమయం అటు ఇటు తిరిగి వ్యర్థపరచడానికి ఇష్టపడలేదు కనుక
ఇలాంటి వరకు అందరూ ఇక్కడే కలుసుకోవాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. చెరువు వచ్చిన అందరికీ వందనాలు. రేపు మీరు మాత్రమే కాదు, మీతో పాటు కనీసం మీతో పాటు ఒక్క వ్యక్తిని తీసుకొచ్చిన ఈ గ్రౌండ్ నిండుకు మీరు మాత్రమే కాకుండా నూతనమైన వారిని తీసుకురావాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు.